పెద్దలు సోదర సమానులు కృష్ణారెడ్డి గారికి, జనసేన పార్టీ నాయకుడు సోదరుడు బాబు పాలూరు గారికి, కోడూరు గ్రామ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులకి, కుటుంబ సభ్యులకి, కోడూరు గ్రామ ప్రజానికానికి, యావత్ మందికి పేరు పేరున నా రెండు చేతులు జోడించిన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. రేపు మే 13వ తారీఖు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మీ అందరి ఆదరాభిమానాలతో, మీ అందరి యొక్క సహాయ సహకారాలతో, మీ అందరి యొక్క ప్రేమానురాగాలతో నాకు ఎన్డీఏ పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం దక్కింది. ఈ స్థాయికి నేను ఎదగడానికి ముఖ్య కారణమైనటువంటి, నన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకున్నటువంటి నా ప్రజలకి ముందు నా రెండు చేతులు జోడించిన హృదయపూర్వక ఇవాళ ఈ రాష్ట్రాన్ని గత 5 సంవత్సరాలుగా అన్ని విధాల సర్వనాశనం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చరమగీతం పాడే రోజు మరొక 5 రోజులే ఉంది. అన్ని వర్గాల ప్రజల్ని, రైతులు అవనివ్వండి, మహిళలు అవనివ్వండి, యువకులు అవనివ్వండి, చేతి వృత్తి పరివారిని అవనివ్వండి, వ్యాపారస్తులను అవనివ్వండి, పేద బడుగు బలహీన వర్గాలను అవనివ్వండి, అందరినీ కూడా పరిపాలన చేత కాకుండా అనుభవం లేని పాలన ఇచ్చి ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సర్వనాశనం చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎంతో ఉన్నత శిఖరాల్లో ఉండవలసినటువంటి మన రాష్ట్రం యొక్క పేరు ప్రఖ్యాతలు దురదృష్టవశాత్తు 20 సంవత్సరాలు వెనక్కి అయిపోయింది. ఇవాళ దాన్ని మనం సరిచేసుకోవాలంటే తెలుగుదేశం పార్టీని, నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సినటువంటి చారిత్రక అవసరం ఉందని మీకు అందరికీ కూడా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా కోడూరు గ్రామ ప్రజానికానికి పార్టీలకు అతీతంగా నేను ఒక విన్నపం చేయదలుచుకున్నాను. మీ గ్రామం మీద అభిమానంతో, మీ గ్రామం మీద ప్రేమతో, మీ గ్రామానికి మంచి చెయ్యాలని నా సొంత డబ్బుతో కొన్ని కోట్ల రూపాయల కోడూరు గ్రామంలో ఖర్చు పెట్టడం జరిగింది. సుమారు 30 బోర్లు నేను తవ్వించానంటే అదేమి ఎలక్షన్లప్పుడు, ఎలక్షన్లకు 3 నెలల ముందో 2 నెలల ముందో, లేకపోతే ఇంకే అవసరాలు ఉన్నప్పుడో కాదు. ప్రజలకి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే నేను ఆ బోర్లన్నీ కూడా నేను తీర్చడం జరిగింది. కోడూరు గ్రామ ప్రజలు ఆ బోరు నీరు తాగినప్పుడు బేబినాయన్ అనే వ్యక్తి, బేబినాయన్ అనే సేవకుడు కోడూరు గ్రామానికి, బేబినాయన్ అనే సేవకుడు కోడూరు గ్రామానికి ఈ మంచి పని చేశాడండి. ప్రజలు గుర్తుంచుకుంటే చాలని నేను అందరికీ సభావినిగా తెలియజేస్తున్నాను. ఇలాగే అనేక కార్యక్రమాలు పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఆపదనుకొని నా గుమ్మం తట్టినటువంటి, నా గుమ్మం తొక్కినటువంటి ఎవరో కూడా ఖాళీ చేతులతో నేను పంపించలేదు. ఏ ఊరోడిని, ఏ ప్రాంతం వాడిని, ఏ జిల్లా వాడిని నేను పంపించలేదు. ప్రత్యేకించి కోడూరు గ్రామం నుంచి ఎవరు ఆపదనుకొని వచ్చినా నేను ఎవరిని కూడా నా ఖాళీ చేతులతో పంపించలేదు. నా ప్రజలకి పట్ల, నా నియోజకవర్గ ప్రజల పట్ల నాకు ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే, నా ఒక్కగానొక్క కూతుర్ని పట్ల ఎక్కడ నాకు బాధ్యత తగ్గిపోద్దో అన్నటువంటి భయంతోనే నేను నా ఒక్కగానొక్క కూతుర్ని కుటుంబం వైజాగ్లో పెట్టి చదివిస్తున్నాను, కానీ బొబ్బిల్లో నేను చదివించలేదు.
నా నియోజకవర్గ ప్రజల పట్ల నాకు ఉన్నటువంటి అంకిత భావం, నా నియోజకవర్గ ప్రజల పట్ల నాకు ఉన్నటువంటి బాధ్యత అటువంటిది. ఇవాళ అనేక మంది ఎన్నికల టైంలో వస్తారు, వాళ్ళు నేను విమర్శించదలుచుకోలేదు. కోడూరు గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు కూడాను ఒక్కసారి ఎన్నికల ముందు ఓటేసే ముందు మీ గుండెల మీద చేసుకోండి. బేబీ నాయన్ అనే వ్యక్తి మీ గ్రామానికి మంచి చేశాడు అనుకుంటేనే నాకు ఓటేం తప్ప మరి మీ గుండెల మీద మీరు చేసుకున్నప్పుడు బేబీ నాయన్ అనే వ్యక్తి కోడూరు గ్రామం సేవకుడుగా మీకు ఉపయోగపడ్డాడని భావన కలిగిస్తేనే నాకు ఓటేయండి మీకు అందరికీ కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఏ రోజు కూడా నేను సాయం చేసినప్పుడు నాకు అదేదో రాజకీయ లబ్ధి గురించి ఉపయోగపడాలని నేను సేవ చేయలేదు. అలాగే ఆలోచించుంటే రాజకీయ దురుద్దేశంతోనే నేను అనేక కార్యక్రమాలు చేద్దాను. కానీ ఎవరికి ఏ సాయం చేసినా ఈ సేవా కార్యక్రమాలు ఇవన్నీ కూడాను నేను కోడూరు గ్రామంకి చేశానంటే అది కేవలం ప్రజలే నా దేవుళ్ళు, గ్రామాలే నా దేవాలయం అని భావించి నేను చేశాను. ముఖ్యంగా మొదటి ట్యాంక్కి అప్పుడు అన్న మినిస్టర్గా ఉన్నప్పుడు అన్న హయాంలో దత్తరాజేరికి వెళ్ళిపోతున్నటువంటి స్కీమ్ నుంచి అసలు శాంక్షన్లోనే లేదు, చేయడానికి అవకాశమే లేదు. కానీ అవాళ కోడూరు గ్రామం మీద ఉన్నటువంటి అభిమానంతోనే ఇక్కడ మీ ట్యాంక్కి ఫస్ట్ కనెక్షన్ ఇప్పించింది విజయకృష్ణ గారు మీకు తెలియజేసుకుంటున్నాను. ఇలాగా అనేక కార్యక్రమాలు ఇప్పుడు చెప్పడానికి కూడా టైం లేదు, ఎందుకంటే 10 గంటలకి మనం ప్రచారం ముగించుకోవాలి. నా గురించి అయిపోయింది. రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక మరి పేద బడుగు బలహీన వర్గాలకి అన్ని వర్గాల ప్రజలకి ఏ సేవలు అందించబోతున్నారో అవన్నీ చెప్పి నా ప్రసంగాన్ని ముగిస్తాను. ముఖ్యంగా 3000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని ఒకేసారి 1000 రూపాయలు పెంచి 4000 రూపాయలకి పెంచి మీకు అందరికీ కూడా అందజేయబోతున్నారు. అదేవిధంగా వికలాంగ పెన్షన్ 6000కి పెంచబోతున్నారు. వాలంటీర్ వ్యవస్థని కొనసాగించడమే కాకుండా వాలంటీర్కి 5000 ఉన్నటువంటి జీతాన్ని 10,000 రూపాయలకి పెంచబోతున్నారని మీకు అందరికీ కూడా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా పెన్షన్ వయసు ఏదైతే ఇప్పుడు 60 సంవత్సరాలు ఉందో దాన్ని 50 సంవత్సరాలకి తగ్గించి ప్రతి ఒక్కరికి కూడా ఇంటి వద్దే ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులందరికీ కూడాను ఇంటి వద్దే పెన్షన్ ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటారు. అదేవిధంగా అమ్మఒడి, ఇంట్లో స్కూల్కి వెళ్తున్నటువంటి పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత మాది అని మీకు అందరికీ కూడా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. రైతు భరోసా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క సాయం కలుపుకొని ఈ 5 సంవత్సరాలు కూడా ఇచ్చారు. కానీ ఎక్కడ కూడా మోడీ గారి పేరు కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క పేరు కానీ ఎక్కడా లేదు. అలా కాకుండా కేంద్ర ప్రభుత్వ సాయంతో సంబంధం లేకుండా ప్రతి రైతుకి సంవత్సరానికి 20,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తారు మీకు అందరికీ కూడా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. చంద్రన్న బీమా ఏదైతే ఉండేదో దాన్ని 5 సంవత్సరాలు పూర్తిగా ఈ 5 సంవత్సరాలు పూర్తిగా నీరు కార్చారు. చంద్రన్న బీమానే రద్దు చేశారు. అలా కాకుండా చంద్రన్న బీమాను పునరుద్ధరించడమే కాకుండా 2 లక్షలు ఉన్నటువంటి ఆర్థిక సాయాన్ని 10 లక్షలకి పెంచి మీకు అందరికీ కూడా అందజేస్తామని మీకు అందరికీ కూడా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మహిళాభివృద్ధి, మహిళల యొక్క అభ్యున్నతే అన్న నందమూరి తారక రామారావు గారి టైం నుంచి వచ్చినటువంటి ఆకాంక్ష. ప్రతి ఆడావిడికి ఎవరికైతే 18 ఏళ్ళు నిండి 18 ఏళ్ళు నిండినటువంటి ప్రతి ఆడావిడికి 60 ఏళ్ళు వచ్చే వరకు కూడాను ప్రతి ఒక్కరికి నెలకి 1,500 రూపాయలు మీ అకౌంట్లో జమ చేయబడుతుంది. ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మీకు అందరికీ కూడా ఇవ్వబడతాయి. అదేవిధంగా మీ ఇంట్లో ఆడపిల్ల పెళ్లి జరిగితే దానికి 1,00,000 రూపాయల ఆర్థిక సాయం ఆ పెళ్లికి మీకు అందరికీ కూడా చేయబడుతుందని తెలియజేసుకుంటాను. ఆర్టీసీ బస్సులో మహిళలందరికీ కూడా ఉచితంగా ప్రయాణం చేసే వీలు కల్పించబోతుందని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతోనే
ఈ మూడు పార్టీలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు మీ ముందుకు వస్తున్నాయి. చివరగా కోడూరు గ్రామ ప్రజానికానికి సభాముఖంగా నేను ఒక హామీ ఇవ్వదలుచుకున్నాను. ఈ నీటి కొరత ఏదైతే ఉందో ప్రతి ఇంటింటికి కుళాయిలు వేసి ప్రతి ఇంటికి కూడా నీళ్ళు ఇచ్చే బాధ్యత నాది అని మీకు అందరికీ కూడా మండు వేసవిలో కూడా మీకు నీటి కొరత లేకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటానని గ్రామ ప్రజానికానికి యావత్ మందికి కూడా తెలియజేసుకుంటూ మీ యొక్క అమూల్యమైన ఓటు ముద్రను సైకిల్ గుర్తుపై వేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను, ఎంపీ అభ్యర్థిగా శ్రీ కలిసెట్టి అప్పలనాయుడు గారిని ఇద్దరిని కూడా అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించి మీ సేవ చేసుకునే అవకాశం, అదృష్టం నాకు కల్పించాలని 2 చేతులు జోడించి కోడూరు గ్రామ ప్రజానికాన్ని యావత్ మందిని కూడా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. మన గుర్తు